చేస్తూ ఉన్నారు. ఆ బైకే ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. ఆ బైకే మరణించిన స్థితిలో ఆయనపై పడి ఉన్నటువంటి బైక్ కూడా అదే. ఇక్కడ రెండో బాక్స్లో ట్రీట్మెంట్ అందించినప్పటి దృశ్యాలు అవి. మేమే ట్రీట్మెంట్ అందించాము ప్రవీణ్ పగడాలకని. ఒకసారి ఆ ట్రీట్మెంట్ అందించాము అని చెబుతున్న వాళ్ళు ఏం చెప్పారో విందాం. ఆ ట్రీట్మెంట్ అందించామని చెబుతున్న వాళ్ళతో ఆర్టీవీ మాట్లాడింది. ఆ ట్రీట్మెంట్ అందించిన సమయంలో ఎక్కడెక్కడ గాయాలు ఉన్నాయి అనే విషయాల గురించి వాళ్ళు ఆర్టీవీతో మాట్లాడి వివరించారు. ఏం చెప్పారో చూద్దాం. ఏం జరిగింది? నా పేరు దినాకర్. ఇక్కడ 10 NHIలో చేస్తాను, 1033లో చేస్తాను. ఆ రోజు మేము సేఫ్టీ మీటింగ్ జరుగుతుంది. మేము 9:30కు వచ్చాము. ఆ రోజు నేను ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఆ డ్యూటీ మీటింగ్లోనే ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఛార్జ్ తీసుకున్నప్పుడు 3:52కి నాకు కంట్రోల్ రూమ్ నుంచి నాకు ఫోన్ వచ్చింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ కేసు అయితే మాకు ఫోన్లు వస్తాయి. అదేవిధంగా నాకు కంట్రోల్ రూమ్ నుంచి ఫోన్ రావడంతో నేను నా సిబ్బంది కలిసి తొందరగా అక్కడికి చేరుకున్నాం. డ్రైవర్ని షార్ట్కట్లో మామూలుగా ప్లాజాలో నుంచి బండి వేసుకొని రావని మేము పరిగెత్తుకుంటూ వచ్చి చూసాము. అంతలో మేము చేరుకునేసరికి ఆ విక్టిమ్ బండి మీద ఆల్రెడీ వెళ్ళటానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఉండటంతో ఏమైందని చెప్పేసి మేము ఓవరాల్గా చెక్ చేస్తే విక్టిమ్ కండిషన్ వచ్చేసి స్టేబుల్గా లేడు, బండి ఆపుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. తర్వాత మేము దగ్గరికి వెళ్ళి మాస్క్ తీయండి, ఒకసారి హెల్మెట్ తీయండి, ఏమైనా జరిగింది అని చూస్తే అప్పుడు నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే రైట్ హ్యాండ్ సైడు యాబ్రేషన్ పడి అది ఆల్రెడీ డ్రై అయిపోయి ఉంది. దాన్ని గీసుకుపోవటం వల్ల నేను అసిస్టెంట్ని ట్రే తీసుకొని ఒకసారి చెక్ చేద్దామని బెటాడిన్ హైడ్రోజన్ పెరాక్సైడ్ దాన్ని క్లీన్ చేసి ఆ యాబ్రేషన్ తప్ప ఇక వేరేది ఏమీ లేదు. లేకపోవడంతో అతను స్టేబుల్నెస్ లేకపోవడంతో మేము నలుగురు గేట్ లైన్ అటెండర్ కూడా కలిపి మేము రిక్వెస్ట్ చేసాం, కూర్చోండి, తర్వాత వెళ్తే కానీ రెస్ట్ తీసుకోండి, మాకు టోల్గేట్కి సంబంధించిన రెస్ట్ రూమ్స్ ఉంటాయి, ఆ రెస్ట్ రూమ్స్లో రెస్ట్ తీసుకోండి, కొంచెం టైం తీసుకొని వెళ్ళండి అని మేము రిక్వెస్ట్ చేసాము. అయినా కానీ వినుకోకుండా వెళ్తానని మనకు థమ్స్అప్ సింబల్ లాగా చెయ్యి చూపించి మాకు వెళ్ళి స్మైల్ చేయించాడు. అప్పుడు కూడా మా దగ్గర ఉన్నంతసేపు కూడా మాస్క్ కానీ హెల్మెట్ కానీ తీయలేదు. అది మాకు ఎలాంటి ఫేస్ కానీ మాకు చూపించలేదు. మేము వెళ్తావా అని చెప్పేసి మేము అడిగాము, వెళ్తానన్నారు. అతను వెళ్ళే కండిషన్లో ఉండటం కూడా మేము గమనించాము, కొంచెం వెళ్ళగలుగుతారని మేము గమనించాము. అయితే మేము అక్కడికి సమయం చేరుకున్నప్పుడు ల్యాప్టాప్లు వెనకాల జారతం గమనించి నేను వెనక్కి జరిగి అతను ముందే మేము ఫొటోస్ తీసుకుంటుంటే మమ్మల్ని ఫొటోస్ తీసుకోవద్దని చెప్పేసి అటు ఇటు ఫేస్ అనేది తిప్పుతుంటే మేము అతనికి కొంచెం ఇబ్బందిగా ఉందేమని చెప్పేసి నేను వెనక్కి జరిగి నేను కొంచెం డౌన్ చేసి ఫోటో తీశాను. ఆ ల్యాప్టాప్ ప్రూఫ్ కోసం మళ్ళీ ఎక్కడ పడితే మీరే కదా వెళ్ళింది, ఇక్కడ పడ్డాయి కదా, పడ్డ చోట పోయిన తర్వాత అతను మళ్ళీ తర్వాత వచ్చి కంప్లైంట్ ఇస్తాడేమో అని చెప్పేసి బయలుదేరేటప్పుడు అతని బిలాంగింగ్స్ అతనికి ఉన్నాయని చెప్పేసి ప్రూఫ్ కోసం నేను ఒక ఫోటో తీసుకున్నాను. ఇక మేము గమనిస్తుండగానే అతను మా ఎదురే టోల్ దాటేసి వెళ్ళిపోయారు. అప్పటికి హెడ్లైట్ పగిలి కిందకి ఉంది. ఆ హెడ్లైట్ని కూడా హెడ్లైట్ పగిలింది కూడా అప్పటికి కిక్ కొడుతుంటే బండి కూడా స్టార్ట్ అవ్వలేదు. అతనే సడన్గా మళ్ళీ అవగాహనతో సెల్ఫ్ స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఏం జరిగింది? నా పేరు దినాకర్. ఇక్కడ 10 NHIలో చేస్తాను, 1033లో చేస్తాను. ఆ రోజు మేము సేఫ్టీ ఇది ప్రవీణ్ పగడాలకు ఫస్ట్ సైడ్ చేసిన అంబులెన్స్ సిబ్బంది చెప్తున్నటువంటి వివరాలు. వాళ్ళకు ఫోన్ వచ్చిన వెంటనే ప్రవీణ్ పగడాల ఎక్కడైతే పడిపోయారు అనుకున్నారో అక్కడికి వచ్చారు. కానీ వాళ్ళకి తెలియదు ఆ బైక్ నడుపుతున్న వ్యక్తి ఎవరో వాళ్ళకి తెలియదు. ఇప్పుడు ఈ న్యూస్ వచ్చిన తర్వాత, ఫొటోస్ చూసిన తర్వాత, ప్రవీణ్ పగడాల మరణం విన్న తర్వాత ఆ వ్యక్తిని పోల్చుకున్నాము, అది ప్రవీణ్ పగడాల అని చెప్తున్నారు. కొన్ని ఫొటోస్ తీశారు. బైక్ నెంబర్నే చూసుకుంటే ఆ బైక్ నెంబర్ ఇక్కడ ఫస్ట్ సైడ్ చేసిన బైక్ నెంబర్ కూడా ఫస్ట్ సైడ్ చేసినప్పుడు ఆ వ్యక్తి నడుపుతున్న బైక్ నెంబర్ కూడా ప్రవీణ్ పగడాలదే. ప్రవీణ్ పగడాల కుడి చేతికి గాయమైందని చెప్తున్నారు. వాళ్ళు ట్రీట్మెంట్ చేశామని చెప్తున్నారు. సరిగ్గా 3:52 ప్రవీణ్ పగడాల ఆ కీసర టోల్ ప్లాజా దగ్గర పడిపోయారు. కానీ అంతకంటే ముందే ప్రవీణ్ పగడాల ఒక చోట పడిపోయారు.
కొద్ది సమయం ముందు పడిపోతే ఎండిపోయినటువంటి గాయం ఉంది, రక్తం ఆరిపోయినటువంటి గాయం కూడా ప్రవీణ్ పగడాలకు ఉంది. మేము అది చూసే ఆయనకు ట్రీట్మెంట్ చేస్తామని అన్నాం, కానీ ఆయన వద్దు అని అన్నారు. కానీ ట్రీట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉందని భావించి ట్రీట్మెంట్ చేసి ఆయన వెళ్ళిపోతానే ఉంటే అక్కడ నుంచి పంపించేసామని చెప్తున్నారు. 3:52 ఆయన వెళ్ళిపోయారు. 4:52 ఆయన ఒక పెట్రోల్ పంప్ దగ్గర పెట్రోల్ కొట్టించుకుంటున్నారు. 5 గంటల సమయంలో ఆయన రామ్వరపాడు రింగ్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఆయన పార్క్ దగ్గర పడుకున్నటువంటి దృశ్యాలు కూడా ఉన్నాయి. కానీ మధ్యాహ్నం హైదరాబాద్లో 12:24 ఒక లిక్కర్ షాప్లో ఆయన మద్యాన్ని కొనుగోలు చేశారు. లిక్కర్ షాప్లో ఆయన మద్యాన్ని కొనుగోలు చేసి పట్టుకు వెళ్ళారు. ఆ లిక్కర్ షాప్లో మద్యం కొనుగోలు గురించి లిక్కర్ షాప్ సిబ్బంది కూడా మాట్లాడారు. ఒకసారి మద్యాన్ని కొనుగోలు చేస్తున్నప్పుడు లిక్కర్ షాప్ సిబ్బంది ఏం మాట్లాడారో చూద్దాం. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. ప్రవీణ్ పగడాల 24 తారీఖు మధ్యాహ్నం 12:13 వచ్చిండు. 2 బడ్వేర్ టిన్లు, 2 జిన్ను 60 ml, రమ్ము 60 ml 2 తీసుకొని పోయిండు. మా దగ్గర బిల్ చేసిండు. 950 బిల్ అయింది. ఒక్కడే వచ్చిండు, బుల్లెట్ మీద వచ్చిండు, ఒక్కడే వచ్చిండు. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. At KLH, we ensure that your dream job is a reality. KLH deemed to be university. బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ పగడాలకు సంబంధించిన